అన్న చెప్పండి అన్న, పెట్రోల్ బంక్ లో కొరత లేదని ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ చూస్తేనేమో రియాలిటీలో వేరే కనిపిస్తా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏం కొరత లేదు. యాక్చువల్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ కొరత లేదు. మామూలుగా ఇంపోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది. కొన్ని లక్షల లీటర్లు కానీ కొన్ని లక్షల అదే ఫ్యూయల్ కానీ వచ్చేసింది. బట్ ఎందుకు పని చేస్తానో మాకేం అర్థం కదా. యాజ్ యూజువల్గానే మార్కెటింగ్ ఫీల్డ్లో నేను పనిచేస్తాను. సో మార్కెటింగ్ ఫీల్డ్లో నేను రోజు దాదాపు 50-60 కిలోమీటర్లు తిరుగుతుంటాను. సో ఇవాళ బంద్ అంటే నేను ఎలా తిరగాలి? సో అదే ఒక ప్రాబ్లము. ఇంకోటి పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళకి ఎస్పెషల్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి బైక్ ఉంది. బైక్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో ప్రతి కుటుంబంలో దాదాపు 1 లేదా 2 లేదా 3 లేదా దాదాపు 4-5 బైకులు ఉన్నాయి. సో ఇప్పుడు పెట్రోల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు మళ్ళీ బంద్ చేశారో అర్థం కావట్లేదు. చాలా మందికి హైదరాబాద్లో చాలా మటుకు బంద్ చేస్తున్నారు. ఫ్యూయల్ లేదని కొంతమంది బంద్ చేస్తారు, ఫ్యూయల్ ఉన్నా కానీ బంద్ చేస్తా ఉన్నారు కదా. అవునవును. ఎట్లా చూస్తా ఉన్నారు? ఎందుకంటే ఫ్యూయల్ ఉన్న బంద్ చేయడం అంటే ఒకటి వాళ్ళ థింకింగ్ మైండ్ ఏముందో తెలియదు. వాళ్ళ థింకింగ్ మైండ్ ఏంటంటే ఇవాళ రేటు పెరిగిందిగా పెంచుకోవచ్చు అని. సో లేని వాళ్ళు ఏమో మళ్ళీ బంద్ చేసి ఉండొచ్చు. సో మిగతా వాళ్ళు పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో యాజ్ ఒక పబ్లిక్గా నేను కూడా చెప్తున్నాను, ఒక కామన్ పీపుల్గా. సో చాలా ఇబ్బంది పడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫీషియల్ గా కొరత లేదని కూడా ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా దానికి ఇంతగా షార్టేజ్ చూస్తా ఉన్నాము. ఎట్లా అనిపిస్తా ఉంది? తెలంగాణ గవర్నమెంట్కి ఏం చెప్తారు? తెలంగాణ గవర్నమెంటే కాదండి, ఏ గవర్నమెంట్ అయినా ఏంటంటే దానికి సంబంధించిన షార్టేజ్ ఏదైనా వస్తే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్లస్ ఆల్రెడీ పబ్లిక్ కొంచెం అవేర్నెస్ తెచ్చేటట్టు చెప్పాలి. సో ఇంకో అవేర్నెస్ అంటే ఏం లేదు. సో రేపు ఎల్లుండో మీకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. సో స్టాక్ కానీ ల్యాండ్ మీ బండ్లు ఫ్యూయల్ కానీ నింపుకోండి అని చెప్పాలి. సో అలా చెప్పలేదు. సో ఆటో ఇప్పుడు నిన్ననే జరిగింది. నిన్ననే బంద్ చేశారు. ఈవినింగ్ నుంచి చాలా బంద్ అయిపోతుంది. ఇవాళ చూస్తే అన్ని బంద్ అయిపోయింది. ప్యానిక్ గా ప్రజలు వస్తా ఉన్నారు, క్యాన్లు పట్టుకొని వస్తా ఉన్నారు. మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా పెట్రోల్ డీలర్స్ కూడా చెప్తా ఉన్నారు కదా. నిజంగా అలానే ఉందా? ఉందండి. ఎందుకంటే నిన్ననే మా కంపెనీలో, నేను నంది కంపెనీలో పనిచేస్తాను, కంపెనీ పరంగా కూడా మన డీసీఎం ఉంది మాది. ఆ వెహికల్స్ ఉంటాయి, వాటికి డీజిల్ నింపమంటే డీజిల్ లేదు, ఏం లేదని చెప్పేశారు. సో యాజ్ తెలంగాణలోనే ఎక్కువ జరుగుతూ ఉంది. సో నేను గవర్నమెంట్ కానీ కాదండి, ఏదైనా కానీ గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నాను, అవేర్నెస్ ఫస్ట్ ముందు ఒకటి జరగబోతుందని ఇప్పుడు ముందుగానే 1 రోజు 2 రోజులు పబ్లిక్ అవేర్నెస్ తెప్పిస్తే వాళ్ళు కొంచెం ఉపాయం పడతారు. ఏమంటారు ఉపాయం పడ్డాన్ని ఏమంటారు అంటే అదే కొద్దిగా జాగ్రత్త పడతారు. సో ఆ జాగ్రత్త పడేటట్టు చేయాలి ఏ గవర్నమెంట్ అయినా సరే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ పెట్రోల్ కానీ ఇవి తెప్పిస్తే మార్కెటింగ్ పీపుల్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి బైక్ ఉందండి, బైక్ లేని వాడు ఎవరు లేడండి. సో యాజ్ యూజువల్గా ఈ హైదరాబాద్లో యాక్చువల్లీ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియాలో పక్కా కావాలి ఫ్యూయల్. సో గవర్నమెంట్ నేను ఒకటే చెప్తున్నాను, షార్టేజ్ని ఫుల్ఫిల్ చేసి గవర్నమెంట్ పబ్లిక్ పెట్రోల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్. నైట్ నుంచి ఇవ్వట్లేదు, స్టాక్ ఉంది అతని దగ్గర కానీ ఇవ్వట్లేదు. మార్నింగ్ కూడా ఇచ్చినామంటారు కదా. ఇవ్వలేదు. నిన్న నైట్ వచ్చి వెళ్ళాను, వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాను, ఇవ్వట్లేదు. అంటే ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకుంటారు? ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇది ఎగ్జాస్ట్ అయితే వీళ్ళకు 50% క్రెడిట్లు వచ్చేది. ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఇవ్వని అంటున్నారు. ఎవరైతే రెగ్యులర్ సప్లయర్స్ వీళ్ళకి సప్లై చేశారో ఇన్ని రోజులు పెట్రోల్, డీజిల్, మిగతా ఆయిల్ ఇప్పుడు క్రెడిట్లో ఇవ్వని అంటున్నారు. వాళ్ళు 50% పేమెంట్ చేసి 50% క్రెడిట్ ఇస్తానంటున్నారు. దానివల్ల వీళ్ళు స్టాక్ నిలువ చేసి పెడుతున్నారు. ఇలా చేస్తే సాధారణ అవకాశం వస్తే ఎక్కువ ధరకి అమ్ముకుందామనే ఆలోచన, ఇంకా తప్పిస్తే ఇంకేమీ లేదు. వాళ్ళ బిజినెస్ కోసమే ఇంత ఇబ్బంది చేస్తున్నారు. బిజినెస్ ఈ పరిస్థితులను వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ఇంకా తప్పిస్తే ఇంకేం లేదు. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఫ్యూయల్ నిల్వలు భారీగానే. ప్రభుత్వం కాదండి, కేంద్రమే చెప్తుంది. వచ్చే పరిస్థితులనే మనము లాక్డౌన్ కానీ కరోనా లాంటి పరిస్థితులు రాబోతుందని సూచనలు చేశాయి. సో మనం అర్థం చేసుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. వాడేమి ఇవ్వడు మనకి, వాడేమి ఇవ్వడు. వాడు చెప్పడం ఒక సూచన, వాతావరణ సూచన లాగా ఒక సూచన చెప్పేశాడు. ఓన్లీ ప్యానిక్ అయితే ఉన్నారు ప్రజలు. ప్యానిక్ ఎందుకు అవుతున్నామండి? నాకు అవసరం ఉండి పెట్రోల్కి వచ్చాను, ప్యానిక్ అవ్వట్లేదు. అవసరం ఉండే ట్యాంక్లో నింపుదామని వచ్చాను, బ్యారెల్ తీసుకొని రాలా ఎక్కువ మోతాదులో తీసుకెళ్దామన్న ఆలోచనతో ఉట్టి ట్యాంక్ నింపుకుందామని వచ్చాను. ఏం చెప్తారండి అంటే ఈ ఇబ్బంది పైన ముందు ఆలోచన లేక జరుగుతుంది ఇదంతా. మన ఇతర దేశాలతో మంచి మిత్ర సంబంధాలు ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. మన ఆలోచన తప్పు కాబట్టి ఈ పరిస్థితులు వస్తున్నాయి.